హాయ్ హలో ఫ్రెండ్స్. మళ్ళీ మీకు మీ ముందుకి ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. అది ఏదంటే జెన్పాక్ నుంచి అనమాట. సో అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఎవరు షేర్ చేయట్లేదు. సో అందరూ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేనైతే ఇంకా కొత్త కొత్తటి ఏమన్నా జాబ్ అప్లికేషన్ పొందినట్లయితే మీకు వెంటనే అయితే అప్డేట్ వస్తుంది. ఈ కంటెంట్ మీకు చాలా యూస్ఫుల్గా ఉన్నట్టు ప్లీజ్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మనం ఇంకా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి మనకి జెన్పాట్ అనేది హైడ్ చేస్తుంది అనమాట ఫ్రెషర్స్ని. ఇది రోల్ వచ్చేసి ఆర్డర్ టు క్యాష్ రోల్ అనమాట. ఆర్డర్ టు క్యాష్ రోల్ ఫర్ ద బీకామ్ గ్రాడ్యుయేట్స్ కానీ ఎనీ బ్యాచ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. ద డీటెయిల్ కంపెనీ ఎలిజిబిలిటీ అనేది అప్లికేషన్ డీటెయిల్స్ ఆర్ గివెన్ బిలో. సో ఇక్కడ ఇచ్చారనమాట, మన కంపెనీ గురించి కూడా ఇచ్చారనమాట. ప్రొఫెషనల్ సర్వీసెస్ అనేవి ఉండాలన్నమాట. సో మెనీ ఆఫ్ దెమ్ గ్లోబల్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసి 9,000+ ఆఫ్ ఉన్నాయన్నమాట. యూఎస్, న్యూయార్క్ to the New Delhi and more than 30 countries in between. We connect every dot and every process and event. సో ఇక్కడ వచ్చేసి 9,000+ ఉన్నాయన్నమాట. సో అది అనమాట. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్కి మనం వచ్చినట్లయితే వీఆర్ లుకింగ్ ఫర్ ద సమ్వన్ విత్ ద డీప్ అండర్స్టాండింగ్ అండ్ ద ఎబిలిటీ టు పర్ఫార్మ్ డే టు డే ఆపరేషన్స్ వైల్ మెయింటైనింగ్ ఎస్ఎల్ఏ అనమాట. సో డే టు డే యాక్టివిటీస్లో మంచిగా మీరు అండర్స్టాండ్ కానీ ఎబిలిటీ మీకు అండర్స్టాండ్ చేసుకునే ఎబిలిటీ మంచిగా ఉన్నట్లయితే డే టు డే ఆపరేషన్స్ మీరు అండర్స్టాండ్ చేసుకుని అప్డేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో సాల్వింగ్ క్వైరీస్ రిలేటెడ్ టు క్యాష్ అప్లికేషన్స్ అనమాట. సో క్యాష్ అప్లికేషన్స్ గురించి ఎనీ క్వైరీస్ కానీ ఎనీ క్వైరీ రిలేటెడ్ మీకు మీరు అయితే వాళ్ళకి ఎనీ క్వైరీస్ రైస్ చేసినట్టయితే మీరు అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అది అనమాట. జాబ్ టైటిల్స్ వచ్చేసి ఇంకా ఆర్డర్ టు క్యాష్ అనమాట. జాబ్ వచ్చేసి ఫుల్ టైం అనమాట. లొకేషన్ వచ్చేసి నోయిడా. ఫ్రెషర్స్ కూడా హైర్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ రోల్స్కి వచ్చేసి మేకింగ్ కలెక్షన్ కాల్స్ టు ద కస్టమర్స్, ఈమెయిలింగ్ ఫ్యాక్స్ కానీ ఇన్వాయిస్. సో బై యూస్ చేసుకొని ఏదంటే కలెక్టింగ్ కాల్స్ ఫ్రమ్ ద కస్టమర్స్, కాల్స్ కలెక్ట్ చేసుకొని మెయిల్ చేయడం కానీ ఫ్యాక్స్ చేయడం కానీ ఇన్వాయిస్ ఆర్ గెటింగ్ హార్డ్ కాపీస్ మెయిల్డ్ అవుట్ టు ద కస్టమర్స్ యాజ్ పర్ దేర్ రిక్వెస్ట్. సో వాళ్ళు రిక్వెస్ట్ చేసిన పరంగా మీరు మెయిల్ చేయడం కానీ ఫ్యాక్స్ చేయడం కానీ లేదంటే డైరెక్ట్గా కస్టమర్తో ఇంటరాక్ట్ అవ్వడం కానీ అలా చేయాలన్నమాట. సో ఇంకా మనకు వచ్చేసి ప్రాసెస్ క్యాష్ అప్లికేషన్ ఫంక్షన్స్ టు ఇన్వాయిసెస్ టు అసైన్ సైట్స్ ఎన్స్యూరింగ్ ద డిఆర్ఆర్ అనమాట. డైలీ రిసిప్ట్ రికాన్సలేషన్ అనమాట. ఈస్ కంప్లీట్లీ ఏ టైమ్లీ అక్యురేట్ అన్నది కాన్ఫిడెన్షియల్ మ్యానర్ అనమాట. సో అది అనమాట మెయిన్గా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ స్కిల్స్ ఇచ్చారనమాట. మీకైతే ఎడ్యుకేషన్ అయితే బీకామ్, ఇక్కడ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్ బీకామ్ అని ఇచ్చారనమాట. సో మనం రిజిస్ట్రేషన్లోకి వెళ్ళేటప్పుడు ఇంకా 2-3 ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయన్నమాట. అవి కూడా చూసేద్దాం మనం. ఇక్కడ వచ్చేసి మీనింగ్ఫుల్ ఎక్స్పీరియన్స్, ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఓవరాల్గా కానీ వర్బల్ రైటింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు ఎక్సలెంట్గా ఉండాలన్నమాట. అలాగే మీరు ఏదైనా మెయిల్ ద్వారా కానీ ఫ్యాక్స్ ద్వారా కానీ కస్టమర్తో ఇంటరాక్ట్ అయ్యాక మంచిగా ఉండాలన్నమాట. మీకు మెయిల్ రైటింగ్ కానీ అలాగే మీకు అవి మంచిగా వచ్చినట్లయితే మీకైతే దీనికైతే అడ్వాంటేజ్ అవుతుంది అనమాట కంపల్సరీగా. సో ఇది అనమాట. సో మనం ఇక్కడ నేనైతే ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ అందరూ అక్కడికి వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. సో ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. మీ ఫుల్ నేమ్ ఇవ్వండి, మెయిల్ ఐడి, తర్వాత కాంటాక్ట్ నెంబరు, ఆర్ యూ కంఫర్టబుల్ విత్ నోయిడా లొకేషన్ అంటే ఎస్ అని ఇవ్వండి. సో ఆర్ యూ కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ రొటేషన్ షిఫ్ట్స్ అంటే ఇక్కడ వచ్చేసి ఎస్ అని ఇచ్చేయండి. కరెంట్ సాలరీ అడుగుతున్నారు, ఫ్రెషర్ కాబట్టి నాట్ అవైలబుల్ అండి. లేదంటే అది తీసుకోకుండా మీకు ఎర్రర్ వచ్చిందంటే 0 కానీ అట్లా కానీ ఇచ్చండి. ఎక్స్పీరియన్స్ అంటే ఫ్రెషర్ అనండి. డూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆర్డర్ టు క్యాష్ అంటే మీకు ఉంటే ఎస్ అని ఇవ్వండి, లేదంటే ఫ్రెషర్ అయితే నో అని ఇచ్చేసండి. ప్లీజ్ సెలెక్ట్ రోజు అడుగుతారు. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. మీకు చెప్పాను కదా, హైయెస్ట్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ ఇంకా ఇచ్చారు. బీకామ్ ఇచ్చారు, ఎంకామ్ ఇచ్చారు, ఎంబీఏ, ఫైనాన్స్. ఈ 3 గ్రూప్స్లో ఈ 3 స్ట్రీమ్స్లో మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసినట్లయితే మీరు ఈ జాబ్ కానీ దానికి ఎలిజిబుల్ ఉందా. సో ఫైనల్గా సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఇంకో మరి కొత్త జాబ్ అప్డేట్ అనమాట. సో థ్యాంక్ యూ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.